సోషల్ మీడియా అనేది చాలా కీలకం. ఇది తెలుగుదేశం పార్టీ బాగా గుర్తించింది. వైసీపీ గుర్తించిందా లేదనే తర్వాత సంగతి. అంతేకాదు సోషల్ మీడియాలో అందరూ చాలా యాక్టివ్‌గా ఉండాలి. అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులు అని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నారట చంద్రబాబు నాయుడు గారు. అయితే ఎవరు యాక్టివ్‌లో ఉన్నారు, ఎవరు లేరంటే ఒక నలుగురు మంత్రులు మాత్రమే చాలా సీరియస్‌గా యాక్టివ్‌గా ఉన్నారట సోషల్ మీడియాలో. వాళ్ళెవరు అంటే నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వంగలపూడి అనిత, ఫరూక్, అలాగే మంత్రి కొండపల్లి శ్రీనివాసు. వీళ్ళ మాత్రమే. ఎందుకంటే నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలాగే యాక్టివ్‌గా ఉంటారు. వాళ్ళతో పాటు వంగలపూడి అనిత, ఫరూక్, కొండపల్లి శ్రీనివాసు వీళ్ళ పేర్లు వినిపించినాయి. వీళ్ళు మాత్రం యాక్టివ్‌గా ఉన్నారట. మిగిలిన వాళ్ళందరూ ఇన్‌యాక్టివ్‌గా ఉన్నారని కాదు గానీ కొంచెం దూరంగా ఉన్నారు. వీళ్ళు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, అమలు చేస్తున్న పథకాలు, ప్రభుత్వ నిర్ణయాలు ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. అందులో ఈ మంత్రులందరూ కీలక పాత్ర పోషిస్తున్నారట. ఇది చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన రిపోర్ట్. అయితే సోషల్ మీడియాలో అందరూ యాక్టివ్‌గా ఉండాలని చెప్పి చాలా గట్టిగా చెప్పారట. ఎందుకంటే ఎక్కువ అంటే ఫేస్‌బుక్ గానీ, ఇన్‌స్టా గానీ, యూట్యూబ్ గానీ, ట్విట్టర్ అంటే ఎక్స్ గానీ ఇలాగ దేన్ని వదలొద్దు. అన్నింట్లో కూడా మీరు యాక్టివ్‌గా ఉండండి. సోషల్ మీడియా చుట్టూరానే మొత్తం రాజకీయం అంతా ఇప్పుడు నడుస్తోంది. సోషల్ మీడియా అనేది చాలా కీలకం అనేది గుర్తించారు. అందుకే అందరికీ చెప్పారట దీని గురించి ఎలా ఉండాలి, ఏంటి అనేది. కాకపోతే వీళ్ళు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నారు. మిగిలిన వాళ్ళు కూడా యాక్టివ్‌గా ఉండండి అని చెప్పి ఓపెన్‌గా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు.